అంగుళ్ళు బాగా వేశారు. గాజులు, బొమ్మలు ఈరోజు కొనుక్కొని పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారని చాలామంది. మనం కూడా వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తీసుకొని వెళ్తేనే మంచిది పుణ్యక్షేత్రానికి. అందుకే నేను చూస్తున్నాను. నేను తీసుకునే వస్తువులు ఏమీ లేదు ఇక్కడ. మా పిల్లలంతా కొంచెం పెద్దోళ్ళు అయిపోయినారు. ఇట్లా చిన్న వస్తువులు కొనుక్కుంటే కూడా స్వయం భువనేశ్వర్ అలా పోయింది గంగా. గంగా అవతరణానికి కూడా కారణం అదే. బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని విష్ణువు యొక్క పాదం కడిగితే అది గంగగా అవతరించింది. అందుకే ఈ రోజు మహాకుంభమేళాల్లో గంగా నదిలో పోయి అంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు. అంత గొప్పతనం.